నాని మూవీలో మహేష్ బాబు వయసు ప్రతి 12 గంటలకు ఒకసారి మారిపోవడం, మ్యాలిగ్నెంట్ మూవీలో హీరోయిన్ కి తనలోనే తనకు ఒక బ్రదర్ ఉండడం లాంటి కాన్సెప్ట్స్ ని కలగలిపి సైన్స్ ఫిక్షన్ ని ఫ్యాంటసీని జోడించి తీసిన సినిమాని ఈ డబుల్ ఆక్యుపెన్సీ. కాన్సెప్ట్ అయితే వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది, మరి సినిమా కూడా అంత ఎంగేజింగ్ గా ఉందా అని అడిగితే మాత్రం లేదని చెప్తా. మాటి మాటికి ఏజ్ మారిపోవడం, జెండర్లు చేంజ్ అయిపోవడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యపడే కాన్సెప్ట్ కాకపోయినా ఒక కొత్త కథని చెప్పడం కోసం తీసుకునే ఇటువంటి సినిమాటిక్ లిబర్టీస్ ని మనం ఇగ్నోర్ చేయొచ్చు గానీ, వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ తాలూకు రూల్స్ ని వాళ్ళే లైట్ తీసుకున్నా, లేదా చాలా బేసిక్ విషయాల్లో కూడా లాజిక్ ని కంప్లీట్ గా గాలికి వదిలేసినా ఆటోమేటిక్ గా ఆ కథ నుండి మనం డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అండ్ ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. కోర్ ఐడియా యూనిక్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రొటాగనిస్ట్ తనకు ఎదురయ్యే రకరకాల సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేస్తారు, తన సీక్రెట్ ని బయటపడనివ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల వల్ల కొంచెం ఓపిక చేసుకుని చివరి వరకు ఈ మూవీని చూడాలని కూర్చున్నందుకు అక్కడక్కడ కొన్ని సీన్లు బాగానే ఉన్నాయనిపించింది. కామెడీ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ కూడా బాగుందని అనిపించింది. కానీ రిమైనింగ్ స్టోరీ అంతా కూడా చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా ఉండే సీన్లతో నడుస్తుండడం, సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువగా ఉండడం, క్లైమాక్స్ ని చాలా ఓవర్ డ్రామాటిక్ గా ఇప్పుడు ఈ మూవీని ఏదో ఒక విధంగా ఎండ్ చేసేయాలన్నట్టుగా అబ్రప్ట్ గా ఈ మూవీని ఎండ్ చేసేయడం వల్ల ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక యావరేజ్ టు బిలో యావరేజ్ మూవీ అనే నాకు అనిపించింది. మరింతకి ఈ సినిమాని నువ్వు రికమెండ్ చేస్తావా లేదా అంటే, ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందనిపిస్తే లాజిక్స్ ని గట్రా ఇగ్నోర్ చేసి జస్ట్ ఫర్ టైం పాస్ అన్నట్టుగా ఈ మూవీ పైన ఒక లుక్ వేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది U/A 16+ రేటెడ్ మూవీ, కాన్సెప్ట్ వైజ్ జెండర్ చేంజ్ కి రిలేటెడ్. అండ్ ఈ మూవీలో కొన్ని కిస్సింగ్ సీన్స్ లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఆ రేటింగ్ ఇచ్చారు. సో దీన్ని బట్టి ఈ మూవీని ఎలా చూస్తే బెటర్ మీరే డిసైడ్ చేసుకోండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. టాటా బాయ్.